ఇటీవల జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితులను బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలను వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని, బెంగాల్ సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు ప్రణాళికలు రచించినట్లు గుర్తించామన్నారు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు యూనిఫామ్లో నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించాలని జైషే గ్రూప్ నుంచి హమీంకు ఆదేశాలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం కొంతమంది మహిళలు, పురుషులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు తెలిపారు. అయితే వారు జంతర్ మంతర్ వద్దకు వెళ్లారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉగ్ర హ్యాండ్లర్లతో వారు చేసిన చాట్లను పరిశీలిస్తున్నామన్నారు. సువేందు అధికారి ఏ ప్రదేశంలో పోలీసుల బందోబస్తు లేకుండా ఉంటారో అలాంటి వివరాలు సేకరించాలని కూడా వారి నిందితులను ఆదేశించారన్నారు. బెంగాల్లోని రాజకీయ నేతలకు వల విసిరేందుకు హమీంకు సహకరించిన జార్ఖండ్ యువతి అర్పితా సర్కార్ అతడి ప్రియురాలని అధికారులు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం వారికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ముందుగా చిన్న స్థాయి నేతలను పరిచయం చేసుకుని వారి ద్వారా ప్రముఖ నేతలపై నిఘా పెట్టడం, తమ వారిని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా నియమించడం వంటి పనులకు హమీం ఆమెను వినియోగించుకున్నట్లుగా గుర్తించారు. అలాగే బెంగాల్ మంత్రి ఉమేష్ రే కుమారుణ్ణి హనీ ట్రాప్తో కిడ్నాప్ చేసి వారి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీరిద్దరు కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో తేల్చారు. అలాగే రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో యువతికి సంబంధాలు ఉన్నాయని, వారి సమాచారాన్ని ఆమె హమీంకు చేరవేసిందని అధికారులు పేర్కొన్నారు. ఇక నిందితులు ఇద్దరు కూడా పలు ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా పాక్ హ్యాండలర్లతో కొన్నేళ్లుగా టచ్లో ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. యూకే, మెక్సికోలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులు వారి వద్ద లభ్యమయ్యాయి. ఇక ఉగ్రకుట్రకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఏదైతే చలో సంసద్ కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ చలో సంసద్ కార్యక్రమంలో విద్యార్థుల ఆందోళనలో ఉగ్రకుట్రకు పథకం రచించారనేది కూడా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ బెంగాల్ పోలీసులు ప్రస్తుతం ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పాకిస్తాన్ కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతోటి సంబంధాలున్న హమీం మొండల్ అనే వ్యక్తిని, అతనికి సహకరించిన యువతిని ప్రస్తుతం బెంగాల్ పోలీసులు విచారిస్తున్నారు. అధికారుల విచారణలో కీలక విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో అల్లర్లు సృష్టించాలని బెంగాల్ సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు ప్రణాళిక రచించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వీళ్ళంతా కూడా పోలీసు యూనిఫామ్ లో నిరసనలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించేందుకు ఈ జైషే మహమ్మద్ సంస్థ నుంచి హమీంకు ఆదేశాలు అందాయనేది కూడా అధికారులు వెల్లడించారు. అయితే దీనికోసం కొంతమంది మహిళలు, పురుషులతోటి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా సూచించారు. అయితే జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో వీళ్ళు విద్యార్థుల ముసుగులతో పాటు పోలీసు ముసుగులో కూడా అక్కడికి చేరుకొని ఒక విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే వీళ్ళు ఆ జంతర్ మంతర్ లోకి వెళ్లారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. అయితే ఉగ్ర హ్యాండర్లతో వారు చేసిన చాట్లను ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ చాట్స్ ద్వారా పరిచయమైన ఈ యొక్క ప్రేమ వ్యవహారం జార్ఖండ్ చెందిన యువతి, ఆమె హమీంకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవడం, వారిద్దరి మధ్యన ప్రేమ చిగురించడము, వారి పరిచయాలతో చిన్న నేతలను పరిచయం చేసుకొని వారి ద్వారా ప్రముఖ నేతల పైన నిఘా పెట్టేందుకు వారికి ఆ రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా వెళ్లాలంటూ కూడా వాళ్ళకి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరి ఇప్పటి నుంచే ఈ యొక్క ఇద్దరికి సంబంధించిన అంశంలో ప్రస్తుతం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా ఒక ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా పాక్ హ్యాండర్లతోటి కొన్నేళ్లుగా టచ్ లో ఉన్నట్టుగా కూడా దర్యాప్తులో తేలినట్టుగా అధికారులు చెప్తున్నారు. యూకే, మెక్సికోలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులు వారి వద్ద లభ్యమయ్యాయి. మరి వారు అంతర్జాతీయంగా ట్రావెల్ చేశారా లేదా అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాద నియామక కార్యక్రమాల వంటి అంశంలో కూడా వీరిని ఉగ్రవాదులు ఉపయోగించుకున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన అంశంలో ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అత్యంత గోప్యంగా విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. మరి వీరితో పాటు ఇంకా
ఎవరెవరు ఉన్నారు, మరి పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎటువంటి విధ్వంసానికి వీళ్ళు కుట్ర పన్నడానికి ప్రయత్నం చేశారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరి ఒకవైపు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల పరీక్ష పేపర్ లీకేజ్ కి నిరసన తెలుపుతున్న సమయంలోనే విద్యార్థుల ముసుగులో అదే విధంగా పోలీసుల ముసుగులో ఆ యొక్క నిరసన కార్యక్రమాలలో పాల్గొని వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేశారనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఇంకా మరింత లోతైన సమాచారం రావాల్సి ఉంది. వారిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారణ జరుపుతున్నారు. వారు ఇచ్చే వివరాల ఆధారంగా మరికొన్ని దాడులు జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.